టు నల్ల న్యూస్ ఛానల్. మహిళా గొంతుకనవుతా అని పార్లమెంటుకి వెళ్లే అవకాశం ఇవ్వండని జీవితాంతం ప్రజాసేవకి అంకితం జెడ్పీ చైర్పర్సన్ చేవెళ్ల పార్లమెంటరీ కాంగ్రెస్ నేత పట్నం సునీతారెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే మా బలం, మీ వింటే ఉంటా. రానున్న ఎంపీ ఎన్నికల్లో షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. వి జగదీశ్వర్ గౌడ్ షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నారు. షేర్లింగంపల్లిలో కాంగ్రెస్లో చేరిన 500 మంది బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు సునీతమ్మ కోసం ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న కోట్ల దీప్తిరెడ్డి, కాంగ్రెస్లో చేరిన గోకుల్ ఫ్లాట్స్ వాస్తవ్యులు, బీఆర్ఎస్ యువ నాయకులు, మాజీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు తన్నీరు ప్రసాద్, మాదాపూర్ డివిజన్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి సువర్ణ, గచ్చిబౌలి డివిజన్ గోపన్పల్లి నాయకులు, బీఆర్ఎస్ నాయకులు చంద్రమౌళి, నానకరాంగూడ బీజేపీ నాయకులు కైలాష్ సింగ్, కాంగ్రెస్లో చేరిన శంషీగూడ యువకులు జగదీష్. కాంగ్రెస్ కార్యకర్తలే మా బలం అంటూ మీ వెంటే ఉంటానంటూ షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్ పూజిత గౌడ్ ఆధ్వర్యంలో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో సునీతారెడ్డి. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, మీరు అవకాశం కల్పిస్తే పార్లమెంటులో మహిళా గొంతుకనవుతా అని వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ చేవెళ్ల పార్లమెంటరీ కాంగ్రెస్ నేత పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నల్లగండ్ల హైదరానగర్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్లగడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ అప్పుల పాలు చేస్తుందని అన్నారు. షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలను కాపాడుకుంటారని అన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీని అందించడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీలు పోటీకి ముందే చితికిల పడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తానని అన్నారు. అవిస్పేట్ డివిజన్ శాంతినగర్లో నివాసం ఉంటున్న ఐటీ ఉద్యోగిని కోట్ల దీప్తిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేసి సునీతమ్మ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమె భర్త కోట్ల రంజిత్ భార్గవ రెడ్డి సైతం కాంగ్రెస్లో చేరారు. సునీత మీద ఉన్న అభిమానం మేరకు ఆమెకు తన వంతు మద్దతు తెలపడానికి సుమారు 50 మంది మహిళలతో కలిసి కాంగ్రెస్లో చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 1982 నుంచి 89, 92, 98, 2008లో కూడా ప్రభుత్వము పేదవాళ్లకు గవర్నమెంట్ ల్యాండ్ అని పట్టాలు మంజూరు చేసింది. అటువంటి ప్రభుత్వ ల్యాండ్, 57 ప్రభుత్వ ల్యాండ్ని ఈరోజు అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి ఎంఆర్ఓ చేత, ఆర్టీఓ చేత అక్కడ నివసిస్తున్న నివాసితుల్ని భయాందోళన గురి చేస్తున్నారు. అది నిజంగా గవర్నమెంట్ స్థలమని గత ప్రభుత్వాల్లో కలెక్టర్ కానీ, ఆర్టీఓ కానీ, ఎంఆర్ఓ కానీ సర్టిఫై చేసి అది ప్రభుత్వ స్థలమని గుర్తించి పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 2008లో హైదరాబాద్ కలెక్టరు రంగారెడ్డి కలెక్టర్తో కలిసి ఎల్లమ్మ బండలో గవర్నమెంట్ స్థలం ఉందని గుర్తించి ఆ కలెక్టర్ ఈ కలెక్టర్తో మాట్లాడి అక్కడ 5,000 ఇల్లులు, గవర్నమెంట్ ఇల్లులు కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కట్టించారు. అలాంటి గవర్నమెంట్ ల్యాండ్ని ఈరోజు అది ప్రైవేట్ ల్యాండ్ అని కొంతమంది కబ్జాదారులు హల్చల్ చేస్తూ చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. మేడం, మాకు నిజమైన సమస్య అది 57 సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్, అది ప్రైవేట్ ల్యాండ్ అని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే స్థానిక ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా జగదీష్ అన్న గుర్తించారు. అక్కడే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో మిమ్మల్ని గెలిపించుకోవడానికి షేర్లింగంపల్లి నుంచి శాయశక్తిగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మా యొక్క సమస్యలను పరిష్కరించాలని, మా యొక్క సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గౌరవనీయులైన మన జగదీశ్వర్ గౌడ్ గారికి, పూజిత కార్పొరేటర్ గారికి, వేదిక పైన పెద్దలందరికీ
నాతోటి మహిళా సోదరులందరికీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన జగదీశ్వర్ ఇన్వైట్ చేయడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. గతంలో పూజిత కార్పొరేటర్గా నిలబడ్డప్పుడు కూడా నేను ఇక్కడ ఆఫీస్ పెట్టుకి రావడం జరిగింది. నిజంగా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది పూజిత. నిజంగా వాళ్ళ కుటుంబం చేసిన సేవలు మనం మర్చిపోదు. 5 టర్మ్స్ 5 టర్మ్స్ కార్పొరేటర్స్ ఉండడం, వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు, నిజంగా చాలా సంతోషం. నేను అనుకున్నా 5 టైమ్స్ చేసింది కదా, భారీ మెజార్టీ ఇస్తారేమో మీరు అనుకున్నాం. తీరా అన్ఎక్స్పెక్టెడ్గా చూసేసరికి నిజంగా జగదీశ్వర్ మెజార్టీ రాకపోవడం చాలా బాధాకరం. ఏదేమైనా కూడా ఓడిపోయినా కూడా మన మంచిగా అనుకోవాలి. ఎందుకంటే ఓడిపోయినా కూడా మనకి మన రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఓడిపోయిన వాళ్ళకు కూడా మొత్తం బాధ్యత ఎమ్మెల్యేకి ఏమేమి ఉంటాయో అంత పవర్స్ ఇచ్చిండు. ఇట్లా గతంలో ఏ సీఎం లేడు. నిజంగా చాలా గొప్ప విషయం. కొంతమంది అయితే ఓడిపోగానే అక్కడ డస్ట్బిన్ వేసేస్తారు. అట్లాంటిది మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఇంత మంచిగా మర్యాద ఇచ్చి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి ఏదున్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలపైన వాళ్ళకి పవర్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నేను ఎందుకు వచ్చినంటే, నాకు కూడా ఒక మహిళగా ఒక ఆపర్చునిటీ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డి అన్న మరి ఆడవాళ్ళు చట్టసభలకి రావాలి, చట్టాల్లోకి రావాలనే ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డి అన్న నిజంగా మహిళలకి ఒక ఎంపీ సీట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు మీరు ఆపర్చునిటీ ఇస్తే నేను గెలుస్తాను అంటే తప్పకుండా అనౌన్స్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాలేదని మొత్తం కన్ఫామ్ అయిపోయినట్టే, కానీ ఒక వారం రోజులు అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అవకాశం ఇస్తే తప్పకుండా నేను ఇక్కడ ఈ ప్రాంతానికి సేవ చేస్తాను. ముఖ్యంగా మీరు ఇచ్చిన ప్రపోజల్స్ నిజంగా నేను చూస్తుంటే ఇక్కడ సిటీ సరౌండింగ్ ఉండడం వల్ల ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే విలేజ్ల కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను నిజంగా ఆశ్చర్యపోవడం జరిగింది. ముఖ్యంగా మీరు ఇచ్చిన ప్రపోజల్స్, ఒకరు మహిళా బిల్డింగ్ అడిగినారు, ఒకరు అంగన్వాడీ బిల్డింగ్ అడగడం జరిగింది, ఇంకొకరు హౌస్ ఇంకా పెండింగ్ ఉంది, హౌస్ పర్మిషన్ కూడా రాలేదంటున్నారు. ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. దీనివల్లనే నిజంగా సతమతం అయిపోతున్నారు మీరు. ఇంకొకరు చాలా వరకు స్కూల్ బిల్డింగ్ కూడా లేదు, ప్రైమరీ స్కూల్కి చిన్న బిల్డింగ్ కూడా లేదు అంటున్నారు. ఇట్లాంటి ఇంత సిటీ సరౌండింగ్ నుండి కూడా ఈ ఫెసిలిటీస్ తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం చాలా బాధాకరం. ఈ సదుపాయాలని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంది. అయినా కూడా సిటీ సరౌండింగ్లు ఉన్నా కూడా గత ప్రభుత్వం పట్టించుకోపోగా ఇప్పుడు మాత్రం నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉండి ఈ సమస్యలు తప్పకుండా ఫండింగ్ వస్తుంది కాబట్టి మనము అభివృద్ధి చేసుకుందాం. ఎందుకంటే సిటీకి దగ్గరగా ఉన్నందువల్ల ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉండకూడదు. తప్పకుండా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే సెటిలర్స్ వస్తారు, అన్ని రకాల బిజినెస్ మ్యాన్లు ఉంటారు, ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, ఇంకా వ్యాపారస్తులు ఉంటారు, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్స్, ఐటీ ఎంప్లాయ్మెంట్స్ వీళ్ళందరూ ఉంటారు, ఫార్మర్స్ ఉంటారు, చిన్న చిన్న పేద కూలీలు కూడా ఇక్కడ సరౌండింగ్లో ఉంటారు. ఎంతోమంది ముఖ్యంగా సెటిలర్స్ ఆంధ్ర నుంచి కానీ ఇంకా కర్ణాటక నుంచి కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయినారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దు. ఎందుకంటే అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎట్లా మర్యాద చేస్తామో, మన హైదరాబాద్కి వచ్చినప్పుడు మనం వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్టేషన్ కల్పిస్తేనే వాళ్ళు అభివృద్ధి చెందుతారు, ఇక్కడ అభివృద్ధి చెందుతారు, మా కుటుంబం అభివృద్ధి చెందుతారు అనే ఉద్దేశంతో ఇక్కడ జిల్లా నుంచి, ఇక్కడ రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయింది. కాబట్టి వాళ్ళకి అన్ని విధాల ఫెసిలిటీస్ కల్పించిన బాధ్యత ప్రజాప్రతినిధులది, ప్రభుత్వంది. కాబట్టి తప్పకుండా మనం అభివృద్ధిలో పాల్పంచుకుందాం. మా సహకారం ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే 2006లో నేను జెడ్పీ చైర్పర్సన్గా చేసినప్పుడు నిజంగా గ్రామీణ ప్రాంతాలు చాలా అధ్వానంగా ఉండే. కొన్ని గ్రామాల్లో అయితే సీసీ రోడ్ అంటే తెలియకుండే, కొన్ని గ్రామాల్లో కరెంట్ కూడా లేకుండే, కొన్ని గ్రామాల్లో మంచినీళ్ళు కూడా లేని పరిస్థితులు ఉండే, కొన్ని గ్రామాల్లో అయితే మహిళా బిల్డింగ్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, స్కూల్స్ కూడా లేకుండే, చెట్ల కింద కూర్చున్న పరిస్థితులు ఉండే. చాలా వరకు నేను దాదాపు ప్రతి గ్రామంలో మహిళలు మాట్లాడుకోవడానికి ఒక బిల్డింగ్ ఉండాలనే ఉద్దేశంతో మహిళా బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క మహిళకి దగ్గర చాలా వరకు ఒక 1500 మహిళా బిల్డింగ్స్ కట్టించడం జరిగింది. ఇంకా అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా దగ్గర 1200 అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా కట్టించడం జరిగింది వికారాబాద్ డిస్టిక్లో. ఇంకా అట్లా చాలా వరకు కమ్యూనిటీ హాల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మైనార్టీ కమ్యూనిటీ హాల్ అని, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ అని, మామూలుగా జనరల్గా అందరికీ కమ్యూనిటీ హాల్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. అట్లా చాలా వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
సిటీ సరౌండింగ్ ఉండడం వల్ల ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ నిజంగా లేవు కాబట్టి తప్పకుండా మనం చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సరౌండింగ్లో ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్లేస్ కూడా ఇవ్వడానికి కొంత గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వడానికి వెళ్తాం ముందవుతుంది కాబట్టి ఉన్న ప్లేస్ని తగిన అతి తొందరలో మనం గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకొని మనం గవర్నమెంట్ నుంచి శాంక్షన్ ఇచ్చి తప్పకుండా కమ్యూనిటీ హాల్స్ కట్టుకొని ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా కూడా అందరూ యూనిటీగా ఉంటే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఎట్లా సిటీ సరౌండింగ్లో అన్ని రకాల కుల మతాలు భేదం లేకుండా అందరూ ఐక్యమతంతో ఉంటారు కాబట్టి ఏదైనా కూడా అన్ని ముందుకు పోతాయి, సాగిపోతాయి ఏది అభివృద్ధి అయినా కూడా. ఎందుకంటే నేను చాలా వరకు నేను చూసిన కాలనీస్లో అందరు ఐక్యమత్యంతో ఉంటారు, కోఆర్డినేషన్తో ఉండి ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా అందరు ఐక్యమత్యంతో చేసుకొని ముందుకు పోతారు. చాలా వరకు చూడడం జరిగింది కాబట్టి ఏదేమైనా కూడా నా సహకారం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కోసం అని కాదు, మీకు నచ్చితే మంచి కాన్ఫిడెంట్ అనిపిస్తేనే మీరు వేయండి. ఎందుకంటే చాలా మహిళలకి ఇట్లాంటి అవకాశం రాదు. ఏ మహిళ అయినా కూడా ఏ రంగాన్ని ఎంచుకున్నా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఎందుకంటే మహిళా రంగంలో చాలా వరకు మనకి చట్టసభలకి రానిస్తలేరు. చట్టాలు చేసే స్థాయికి ఎదగాలంటే మహిళలకి లోక్సభలో కానీ పార్లమెంట్లో కానీ అవకాశం కల్పించాలి. లేకపోతే మహిళలు లోకల్ బాడీస్లో ఉంటే మేము ఏం మాట్లాడినా కూడా చట్టాలు చేసే స్థాయికి ఎదగం కాబట్టి మా సమస్యలు ఏవి కూడా మన లోకల్ సమస్యలు ఏవి కూడా సాల్వ్ కావు కాబట్టి మహిళలు కూడా చట్టసభలోకి రావాలి. అందుకే ఒక ఆపర్చునిటీ ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది. కాబట్టి తను కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంట్రెస్ట్ ఉన్నారు. మన రంగారెడ్డి డిస్టిక్ చేవెళ్ళ పార్లమెంట్ అంటే సిటీ సరౌండింగ్ ఉండడం వల్ల ఇది హైదరాబాద్కి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి సిటీ సరౌండింగ్ విలేజ్లన్నీ ఇక్కడ మన రంగారెడ్డి పార్లమెంటేరియన్కి వస్తుంది. కాబట్టి ఇందాక ఒక అమ్మ ఇల్లు గెలిచి గెలవాలి ఏదో అన్నది, ఇంట్లో గెలిచి బయటకు వెళ్ళాలి అన్నది. అంటే మా మదర్ అంటుండే ఇంట్లో గెలిచి గెలవాలి అంటారు. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు ఇంట్లో గెలిచి గెలవాలి అంటే మన వికారాబాద్ కదా మన చేవెళ్ళ పార్లమెంటేరియన్ గెలిచిస్తే మనకి ఆయనకి మర్యాద ఇచ్చినట్టు అవుతుంది. మనం ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ప్రెస్టేజ్ ఇది, సీఎం గారికి ప్రెస్టేజ్ ఇది. చేవెళ్ళ ఇన్ఛార్జ్ ఆయనకి అప్పచెప్పిండు సీఎం గారికి. కాబట్టి మనం గెలిచి ఏదో మన కోసం కాదు, నాకు కూడా అనిపించింది గెలుస్తాం ఓడిపోతామని నేను కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. కానీ మొన్నటి నుంచి ఏమనిపిస్తుందంటే తప్పకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలందరూ నాకు పరిచయం, గ్రామీణ ప్రాంతాలు అన్ని సమస్యలు కూడా తెలుసు కాబట్టి కుత్బుల్లాపూర్, అది శంకర్పల్లి, చేవెళ్ళ, మొయినాబాద్, తాండూరు, పరిగి, వికారాబాద్, ఇక్కడ మహేశ్వరం, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి ఈ ఏరియాస్ మన ప్రాంతానికి వస్తాయి కాబట్టి పరిచయం ఉంది. కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జడ్పీ చైర్పర్సన్గా